హే గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్లో మనం ఒకదాని గురించి మాట్లాడదాం. సో ఏంటదంటే, ఒక 3 days బ్యాక్ అనుకుంటా, 3 or 4 days బ్యాక్ మాకు విలేజ్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆబ్వియస్గా మీకు తెలిసిందే, తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్. సడన్గా ఇంకా ఊర్లో వాళ్ళందరికీ బాబాయ్, పిన్ని, అన్న, తమ్ముడికి అందరు గుర్తొచ్చేస్తారు. యా, జోక్స్ పక్కన పెడితే ఎలక్షన్ యాక్చువల్గా ఈ 11th, లైక్ టుమారో. సో వెళ్ళండి, మీకు ఓటు ఉంటే ఊర్లోకి వెళ్ళండి, ఓటు వేయండి, పార్టిసిపేట్ చేయండి డెమోక్రసీలో. ఓటు హక్కు అనేది అందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సిన రైట్. మనకి ఇప్పుడు అంత తెలియట్లేదు కానీ పాస్ట్లో ఎప్పుడైతే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ రైట్ టు ఓటు కోసం ఫైట్ చేశారో, అసలు అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ వాల్యూ ఉంటుంది, ఓటు హక్కు యొక్క వాల్యూ. సో అందరూ అందుకే వెళ్ళండి, యూజ్ చేసుకోండి, మిస్యూజ్ చేయకండి. చాలా పార్టీలు గట్టిగానే డబ్బులు ఇస్తున్నాయి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్, పార్టీ డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే మోస్ట్లీ క్యాండిడేట్స్ని చూస్తాం. మన ఊరికి ఆ పలానా మనిషి ఏం చేస్తారనేదే చూస్తాం. అండ్ మోస్ట్లీ నాకు తెలిసిన వాళ్ళు, లైక్ మా ఊర్లో మా సొంత బాబాయే, తను వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాడు. దో తన పార్టీ మాకు అంతగా నచ్చకపోయినా, ఫస్ట్ నుంచి మాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇంకా తెలిసిన అతను కాబట్టి, మంచి చేస్తారు కాబట్టి ఇంకేస్తాం. సో అలాగే మీకు ఉంటారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోర్ ఓవర్ మీరు పార్టీని చూడడం కంటే క్యాండిడేట్ని చూడండి. తను మీ ఊరికి ఏం చేస్తాడు, తనకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో తన ఆబ్వియస్గా మీకు తెలిసే ఉంటాయి తన క్వాలిటీస్ ఏంటి, ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తి అని. సో దానికి అనుగుణంగా ఓటేయండి. మిస్యూజ్ చేసుకోవద్దు, మందుకనో డబ్బులకనో టెంప్ట్ అవ్వద్దు. తీసుకోండి, ఇస్తే తీసుకోవడం తప్పలేదు. వాళ్ళు దానికి డబ్బులు వసూలు చేస్తారు తర్వాత గెలిచాక, అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఇంకా మీకు ఊళ్ళలో ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా ప్రతి రూపాయి అవసరం ఉంటుంది, అది నాకు తెలుసు. ఊళ్ళలో 1,000 2,000 ఇచ్చినా చాలు, అది చాలా యూజ్ అవుతుంది ఊళ్ళల్లో అంటే. ఎందుకంటే ఊళ్ళల్లో డైలీ ఇన్కమ్ వచ్చేంత ఏముండదు. తీసుకోండి, ఇస్తే తీసుకోండి, బట్ మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, అన్నీ ఆలోచించి ఓటేయండి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలిసిపోద్ది ఈజీగా, ఎందుకంటే చాలా లిమిటెడ్ ఓట్స్ ఉంటాయి ప్రతి వార్డుకి. తెలిసిపోద్ది, ఈజీగా దొరికేస్తాం, ఎవరికి ఓటేశారు, ఎవరికి ఓటేలేదని ఈజీగా దొరికేస్తాం. దాని తర్వాత అయ్యే గొడవలు ఇవన్నీ కామన్ ఊళ్ళలో. బట్ ఇవన్నీ ఆబ్వియస్గా అవుతామంటే, బట్ మీకు నచ్చిన వాళ్ళకే ఓటేయండి, నచ్చితేనే ఓటేయండి. మిమ్మల్ని లోపల వచ్చి ఫోర్స్ ఎవరు చేయరు. తర్వాత ఏదో ఒకటి రెండు అంటారు, అది ఇది గోల ఉంటుంది. బట్ నచ్చిన వాళ్ళకి ఓటేయండి, అన్నీ చూసి ఓటేయండి, అది. సో ఈ వీడియో నాకు తెలిసి బుధవారం అప్లోడ్ చేస్తాను నేను. మా ఊర్లో గురువారం ఎలక్షన్స్. మోస్ట్లీ నేను బుధవారం ఆఫీస్ అయిపోయాక, ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా మిడ్ నైట్ బయలుదేరితే మార్నింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి, నాకు ఇది ఫస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్. నేను అంతకుముందు లెజిస్లేటివ్ అసెంబ్లీకి, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఓటేసాను. ఇది నాకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం. అంతకుముందు ఎలక్షన్స్ జరిగినప్పుడు నాకు అప్పుడు రైట్ టు ఓట్లేదు. సో ఇదే ఫస్ట్ టైం నాకు. సో నేనే వెళ్తున్నా, రేపు ఆఫీస్ అయిపోగానే రేపు నైట్ బయలుదేరి మా ఊరికి వెళ్ళి ఓటేసి వస్తాను. మోస్ట్లీ మా అమ్మ మా నాన్న ముందే వెళ్ళిపోతారు, తర్వాత వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత నేను నైట్ బయలుదేరి మార్నింగ్కి వెళ్ళిపోతాను. సో ఈ లోకల్ ఎలక్షన్స్లో ఏంటంటే ఆఫ్టర్నూన్ వరకే ఉంటుందంట పోలింగ్. మార్నింగ్ 7కి స్టార్ట్ అయిద్దాము, 7 to 12 or 1 వరకు ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళండి, ఊర్లోకి వెళ్ళండి. నాకు తెలిసి బస్ ప్రాబ్లమ్స్ కొంచెం రద్దీ ఉంటుంది, బట్ వెళ్ళి మీ ఓటు హక్కుని మీరు వినియోగించుకోండి. ఇంకా ఊళ్ళోకి వెళ్తే మీకు తెలిసిందే కదా, రచ్చ ఉంటుంది. నేను మా కజిన్స్ని చాలా సంవత్సరాల తర్వాత, చాలా నెలల తర్వాత కలవబోతున్నాను వెళ్ళి. అది ఇంకా కామెడీ ఏంటంటే, మా ఫ్రెండ్ కూడా ఒకడు వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నాడు మా వార్డ్ నుంచి. వెళ్ళి అక్కడ కూడా వ్లాగ్ చేద్దాం, ఎలా వస్తుందంట. సో దట్స్ ద వ్లాగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా వెళ్ళండి, ఊళ్ళోకి వెళ్ళండి, ఓట్ వేయండి, యూజ్ చేసుకోండి. రైట్ టు ఓట్ని యూజ్ చేసుకోండి. మనకు దాని వాల్యూ తెలీదు, చాలా ఫైట్ చేసి తెచ్చిన హక్కు అది. సో దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు, దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, ఓటేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.